డెత్ అంటే నేను ఇంకా నాకు విశ్రాంతి, నో లెక్కప్ప చెప్పాలి. అడుగుతాడు దేవుడు, నీకు ఇచ్చినది ఏం చేస్తావు, నీకు ఇచ్చిన తలాంత ఏం చేస్తావు, నీకు ఇచ్చిన కుటుంబంతో ఏం చేస్తావు, నీకు ఇచ్చిన ఎన్నో అవకాశాలు ఇచ్చాను, నీకు ఇచ్చిన ఫోన్ తోటి ఏం చేస్తావు, సువార్త చెప్పావా? ఒకళ్ళు అన్నారు, పౌలు భక్తుడి నేటి కాలంలో ఉండుంటేనా, అప్పుడు అసలు టెక్నాలజీ లేని సమయంలో అంతగా సువార్త ప్రకటించాడు. ఇప్పుడు కానీ ఫోన్ ఆయన చేతిలో ఉండుంటేనా ఈ లోకమంతా కూడా రక్షించబడి ఉండేది. ఎందుకంటే హీ వాజ్ ఆల్వేస్ ఆన్ ద వర్క్ ఆఫ్ గాడ్. ఎప్పుడు చూసిన దేవుని పని, దేవుని సువార్త చెప్పాలి, ప్రకటించాలి, ఆత్మల్ని రక్షించాలి. ఈరోజు మీకు ఇచ్చిన ఫోన్ తోటి ఏం చేస్తున్నారు? కనీసం ఒక వాక్యమైన షేర్ చేస్తారా సోషల్ మీడియాలో? కనీసం ఒక మాట, బలపరిచే మాట కనీసము షేర్ అయినా చేస్తారు. మీకు నచ్చిన మాట, లేకపోతే మీ హృదయాన్ని తాకిన మాట మీరు షేర్ చేస్తే అదే పరిస్థితి గుండా అనేక మంది వెళ్ళొచ్చేమో, అన్యులైన వారు, అవిశ్వాసులు. ఆ మాట చూసినప్పుడు ఓహో, ఇలాగ అర్థం చేసుకోగలిగిన దేవుడు కూడా ఉన్నాడా, లేడనుకున్నానే అని కనీసం ఒక విత్తనము, విశ్వాసం అనే విత్తనము వాళ్ళు నాటబడుతుంది కదా. ఎంతసేపు నా ఫోటోలు, నా పోస్టులు, నేను ఎంత అందంగా ఉన్నాను, నేను ఎంత సాధించాను, ఇది కాదండి. దేవుడి కోసం ఏం చేస్తాను, దేవుని ఎలాగ మహిమపరచాలి, దేవుడు ఎలాగ ఘనపరచాలి, దేవుని ఎలాగ ఎత్తి చూపించాలి, దేవుని నామాన్ని ఎలాగ గొప్ప చేయాలి. ఈ మాట పెడితే కనీసం ఒక్కరైనా రక్షించబడతారేమో అనే ఆ తపన, ఆ వైరాగ్యమా, ఆ మంట లోపల నుండి వస్తే తప్ప ఎవరు ఫోర్స్ చేయలేరు. యూ షుడ్ హ్యావ్ దట్ ఫైర్ ఫ్రమ్ వితిన్. ఒక్క నిమిషం నేను వేస్ట్ చేయొద్దు. పడుకునేటప్పుడు రిలాక్స్ కాదు, దేవుని పనిలో. అందుకని అపవాదంట ఓవర్ టైం పని చేస్తున్నాడంట, తిరుగుచున్నాడంటే కంటిన్యూస్లీ హీస్ ఆల్వేస్ వర్కింగ్ హార్డ్. బట్ వీ వాచింగ్ నాన్ సెన్స్, లిస్నింగ్ టు నాన్ సెన్స్, రిలాక్సింగ్, ఇవన్నీ చేస్తూ దేవాని కార్యం జరగట్లేదే. మనం చేయాల్సింది చేయాలండి. ఈరోజు మన జీవితం ఎంత పాడైపోయింది అనుకుంటే, ఎంత పాడైపోయిందంటే మనకు అనిపిస్తుంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతే బాగుంటుంది కదా, ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుంది కదా అని ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయా? యేసు నామంలో ప్రతి ఆలోచన దేవుడు రద్దు చేయునుగాక. అటువంటి ఆలోచన ఎవ్వరు ఎంటర్టైన్ చేయకండి. ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్. మీరు ఎంత లోతున పడిపోయినా మిమ్మల్ని పైకి ఎత్తగలిగిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఎంత లోతులో పడిపోయినా కూడా దేవుడు హస్తము కురచ కాలేదు. ఆయన లేవనెత్తగలిగిన దేవుడు, ఆయన మిమ్మల్ని రక్షించగలిగిన, మీ స్థితిని మార్చగలిగిన దేవుడు. ఆ మనుషులు మిమ్మల్ని దూషిస్తున్నారేమో, అటువంటి ఎవరైతే దూషిస్తున్నారో, అవమానిస్తున్నారో వారే నువ్వు గొప్పడివి, నువ్వు ధన్యుడివి, నువ్వు యు ఆర్ బ్లెస్డ్ అని చెప్తారండి. అటువంటి కార్యాలు చేయగలిగిన దేవుడు. కానీ మనం చేయాల్సింది ఏంటిదంటే మౌనంగా ఉండి యెహోవా అనుగ్రహించే సహాయం కోసము ఎదురు చూడాలి. ఊరుకుండి దేవుడు చేసే కార్యాల కోసం ఎదురు చూడండి. యుద్ధము మీది కాదు, యుద్ధము నీది కాదు, మంది కాదు, దేవుంది అనుకుంటూ దేవా నువ్వు చూసుకో ప్రభా, నువ్వు చూసుకో, బట్ ఐఎమ్ నాట్ టేకింగ్ మై లైఫ్. నేను ఆత్మహత్య చేసుకోను. ఇటువంటి ప్రేరేపణలు వచ్చినప్పుడు వెంటనే మోకరించి గట్టిగా ప్రార్థన చేయండి, మనసులో కాదు. ఈ ఆలోచన తెస్తున్న ప్రతి దురాత్మ కార్యాలు లైపచ్చు ప్రభా, ప్రతి దురాత్మ నేను వెనక్కి పంపిస్తున్నాను, నీకు నియమించబడిన స్థలానికి నువ్వు వెళ్ళిపో అని ఆలోచనలు వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడండి, ప్రకటించండి దేవుని మాట. అది పారిపోదా? ఖచ్చితంగా పారిపోతాడు. ఈ మాటలు దేవుని దగ్గర నుండి వచ్చినవి కాదు. ఈ మాటలు వస్తున్నప్పుడు మనం వీ హ్యావ్ టు ఫైట్ బ్యాక్. ఈ ఆలోచనలు ఎవరికైనా వస్తే వారి నిమిత్తమై ప్రార్థన చేయండి. ఈ ఆత్మహత్య అనేది ఏదో మానసిక స్థిమితం లేని వారికి కాదు. ఇట్ ఈస్ అ వార్ఫేర్, ఆత్మీయ పోరాటం. అంత గొప్ప దైవజనులు చార్ల్స్ స్పర్జన్, అంత గొప్ప దైవజనులు మార్టిన్ లూథర్, అంత గొప్ప దైవజనులు ఇర్మియా, ఏలియాకి ఇటువంటి ఆలోచనలు వస్తే మనం ఎంత నన్ను చంపే లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటే, హూ ఆర్ యూ టు టేక్ ద లైఫ్ దట్ గాడ్ హెస్ గివెన్ యూ? వీ డు నాట్ హ్యావ్ ద రైట్. జస్ట్ యాజ్ అబార్షన్ ఇస్ మర్డర్, సో ఇస్ సూసైడ్, ఐ బిలీవ్. ఎందుకంటే ఇది దేవుడు మనకిచ్చిన జీవము, మన సొంత చేతులతోటి మనము తీసేసుకుంటే ఐ థింక్ ఇట్ ఇస్ దట్, ఐ డోంట్ నో. దేవుడు మనకిచ్చిన జీవితాన్ని విలువగా ఎంచుదాం. అదే రీతిగా చూడండి, యోబు గ్రంథము 19వ అధ్యాయం 26, 27 వచనాలు చూద్దామా?
ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కనులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి అని యోబు ఎప్పుడు అంటున్నాడు తెలుసా? కొన్ని చాప్టర్స్ అంటే కొన్ని రోజుల తర్వాత, ఈ భయంకరమైన సంభవాలు జరిగిన తర్వాత ఆయన అంటున్న మాట ఏంటిది? ట్రాన్సిషన్ చూడండి. నేను అది ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈరోజు చూస్తున్న శ్రమ రేపు ఉండదు. నమ్మిన వారు ఉంటే ఆమెన్ అంటారా? ఈరోజు ఎదుర్కొంటున్న పరిస్థితి రేపు ఉండదు. ఈరోజు ఎదుర్కొంటున్న ఈ తలంపు ఉంటుంది చూడండి, ఈరోజు ఆత్మహత్య చేసుకోవాలనే గొప్ప బలవంతంలాగా ఉంటుంది. కానీ మీరు దాన్ని ఎదిరించినట్లయితే ఈరోజు ఉన్న దుఃఖము రేపు రెండంతల సంతోషంగా మారుతుందండి. ఎందుకంటే గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ న్యూ మర్సీస్. నూతన వాత్సల్యతను చూపించే దేవుడు, నూతన కృప అనుగ్రహించే దేవుడు మన దేవుడు. ఈరోజు నా మూడు బాగాలేదు, ఎప్పుడు నాకు ఇలాగనే ఉంటుంది అని అనుకోకండి. ఈరోజు నా పరిస్థితి బాగాలేదు, ఎప్పుడు నాకు ఇలాగనే ఉంటుంది. ఈరోజు నేను పేదరికంలో ఉన్నాను, ఎప్పుడు ఇలాగనే ఉంటాను అనుకోకండి. మీ స్థితిగతులు ఒక చిటికలో మార్చగలిగిన దేవుని ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుని ఆరాధిస్తున్నాం. అందుకనే డోంట్ లెట్ యువర్ లైఫ్ డిపెండ్ ఆన్ యువర్ ఎమోషన్స్. మీ ఎమోషన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ భావోద్వేగాల పైన ఆధారపడితే మన జీవితం అట్లే వెళ్ళిపోతుంది. మన భావోద్వేగాలు చాలా మోసకరమైన, అందుకని దేవుడు అంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, బహు వ్యాధి కలిగినది. అంటే నిజంగానే వ్యాధి. ఒకరోజేమో చప్పట్లు కొడుతూ హ్యాపీగా ఉంటాము, ఒకరోజేమో అందరితోటి అంతా కూడా బాగుంటుంది, ఇంకో రోజేమో ఏడుస్తూ ఉంటాం. ఇంకో రోజేమో ఒకళ్ళంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది, మరుసటి రోజు వారిని చూస్తే ఎక్కడ లేని కుళ్ళు, ఎక్కడ లేని అసేత, ద్వేషం. అంటే యు సీ హౌ ఫాస్ట్ అవర్ మైండ్ చేంజెస్, హౌ ఫాస్ట్ అవర్ ఎమోషన్స్ కీప్ చేంజింగ్. అందుకే నేను హృదయం అన్నిటికంటే దానిపైన ఆధారపడి నా జీవితం ఉండాలంటే వ్యర్థమవుతుంది. దేవుని పైన ఆధారపడిన జీవితమే సురక్షితమైన జీవితము. ఎంతగా అయితే బాధ అనుభవించాడో యోబు, రెండంతల దీవెన. అప్పటికే రిచెస్ట్ మ్యాన్ అంటే ఇంక అనుకుని చూడండి, రెండంతలు అంటే శ్రేష్టమైన బిడ్డలు, వారి కుమార్తెలు, యోబు యొక్క కుమార్తెలు అంట ఈ లోకల్ ఆ దేశంలోనే అంత అందగతలే అసలు ఎక్కడ లేరంట. అంత అందమైన కుమార్తెలు ఇచ్చాడు, 7 కుమారుల్ని ఇచ్చాడు దేవుడు. రెండంతల ఆస్తిని ఇచ్చాడు, రెండంతలు అన్ని రీతిలుగా పోగొట్టుకున్న దానికి రెండంతలు. మీ జీవితంలో కూడా రెండంతలు ఇవ్వబోతున్నాడు. నమ్ముతున్నట్లయితే హల్లెలూయా చెప్తారా? అందరికీ కాదు, ఎవరైతే దీని గుండా వెళుతూ వారి విశ్వాసం కోల్పోకుండా ఆయన పైన నమ్మకం ఉంచుతూ, నా విమోచకుడు సజీవుడు, నా కనులారా ఆయనని చూస్తానని విశ్వాసము కాపాడుకుంటూ ఉన్న వారికే రెండంతల మేలు. దయచేసి నిలబడదాము. దేవుని దయ ఉంది కాబట్టి ఇంకను దేవుని ఇంత శ్రమ అయినా కూడా మనం ఇంకను నిలబడి ఉన్నాము. కృంగుదల, నిరాశ ఎప్పుడు కూడా ఇదే అంతము అన్నట్టు చూపిస్తుంది, కానీ దాని తర్వాత మేలైన బంగారంగా దేవుడు మనల్ని బయటికి తీసుకొస్తాడని నమ్మండి. నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, నా దేవుడు నాకు అన్యాయం చేయలేదు. అపవాది వెనక్కి పో, నీకు నా పైన అధికారము లేదు. నా దేవుడు ఏది చేసిన మేలుకే చేస్తాడు, రెండింతలుగా ఇచ్చే దేవుడు అని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నట్లయితే చెప్పండి, దేవా ఈ నిరాశలో, నిస్పృహలో నాతో మాట్లాడవు, నీకు వందనాలయ్యా. కృంగుదల్లో ఉన్నప్పుడు నాతో మాట్లాడవు, నీకు వందనాలు ప్రభా. ఈరోజు మమ్మల్ని అందరినీ నీవే తృప్తిపరచావని నమ్ముతూ నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. భారభరితమైన ఆత్మకు ప్రతిగా తన్ని సంతోష వస్త్రాన్ని ధరింపజేసావని నమ్ముతూ నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నువ్వు మాట్లాడే దేవుడు అని, నువ్వు చూచుచున్న దేవుడు అని, నువ్వు ఆదరించే దేవుడు అని ఈరోజు మేము అనుభవపూర్వకంగా చెప్పగలుగుతాం ప్రభా. యూ హ్యావ్ సీన్ అవర్ థాట్స్, యూ హ్యావ్ seen our lives, Lord, and you have talked just the way we have been thinking, Lord. నీకు వందనాలయ్యా. విత్తబడిన వాక్యాన్ని ఫలింపజే, 30 60 100 ఫలింపజేయమని వేడుకుంటున్నాం ప్రభు. ప్రతి జీవితంలో నీవే ఫలింపజేసి నూతన సంవత్సరానికి కావాల్సిన సిద్ధపాటుని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. మా దృష్టి మళ్ళకుండా తండ్రి, ఎల్లప్పుడూ నీ ధ్యాసే, నీ వాంఛే, నీ సువార్తే, నీ వాక్యమే, నీ పాటే, నీ ఆరాధనే అని ధ్యాస ఎల్లప్పుడు మాకు దయచే ప్రభు. Cancel every distraction in the name of Jesus, Lord. Distraction spirits in the name of Jesus. అనుకున్నట్టు సాధించే కృపను దయచేయి.
ముందుకే వెళ్ళే జీవితము, సూటిగా నేరుగా ముందుకే సాగే జీవితము మాకు దయచేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.